పత్రికా రంగానికి జీవం పోసింది ఈనాడు సంస్థ అధినేత దివంగత రామోజీరావు అని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పైడా కొండలరావు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో రామోజీరావు మృతికి విలేకరులు సంతాపం వ్యక్తం చేశారు. ముందుగా జ్యోతిని ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది రామోజీరావు అని తెలిపారు. తెలుగు అక్షర విలువలు నేర్పింది రామోజీరావు అని అన్నారు. పత్రికను సామాన్య ప్రజల వరకు చేరేలా, అలాగే గ్రామీణ ప్రాంతాల సమస్యలను సైతం వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారం చూపించే విధంగా పత్రికా రంగాన్ని, ఎలక్ట్రానిక్ మీడియాను ఆంధ్రాలో తీర్చిదిద్దింది ఈనాడు అధినేత రామోజీరావు అని తెలిపారు. అనంతరం పలువురు విలేకరులు మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక చైతన్యంను సమాజంలో తేవడంతో ఆయన కృషి ఎనలేనిదని వారన్నారు. విద్య, వైద్య, మహిళలకు ఆటలు తదితర అంశాల్లో చైతన్యం తేవడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారన్నారు. అనంతరం అక్షర యోధుడు రామోజీరావు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండల పత్రికా సోదరులు పాల్గొన్నారు. అక్షర యోధుడు, అక్షర యోధుడు, అక్షర యోధుడు, అక్షర యోధుడు, అక్షర యోధుడు. తెలుగు పత్రికా రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసిన ఘనత రామోజీరావు గారు దక్కుతుంది. పత్రికా రంగంలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన మహామాహుడు రామోజీరావు గారు. రామోజీరావు హయాంలోనే పత్రికా రంగంలో పలు విలువలతో కూడిన మార్గదర్శకాలను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి జిల్లా టాబ్లెట్లు పెట్టారు, రెండవది వసుంధర పెట్టారు, మూడవది క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రతి వారం స్పోర్ట్స్ పేజ్ పెట్టారు. ఇలాగా రామోజీరావు ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా పనిచేశారు. దీంతోపాటు మద్య నిషేధము, నెక్స్ట్ పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి భారతదేశంలోనే ఉత్తమమైన పత్రికా వ్యవస్థాపకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంత ఘనత, కీర్తి సంపాదించిన రామోజీరావు గారు చనిపోవడం ఇది మన పత్రికా రంగానికి తీరని లోటు. అక్షర యోధుడు, అక్షర యోధుడు, అక్షర యోధుడు, అక్షర యోధుడు, అక్షర యోధుడు. రామోజీరావు, రామోజీరావు, అక్షర యోధుడు రామోజీరావు, అక్షర యోధుడు రామోజీరావు, అక్షర యోధుడు రామోజీరావు. కారింగ్ వెంకటపడ్డారు. టీవీ నేను చేయను, నీ మీద ఏటేస్తున్నా డైలాగ్.